అందరికీ నమస్కారం. చాలా కాలం బట్టి ఉన్న కోరికలు కానీ లేకపోతే ప్రణాళికలు కానీ కొంచెం కార్యరూపం దాల్చే పరిస్థితులు వస్తున్నాయి. క్రమక్రమంగా తక్షణం వస్తాయని కాదు. కాకపోతే ఏంటంటే సోషల్ మీడియా అందరికీ కూడా అందుబాటులోకి వచ్చిన తర్వాత, ఈ విద్య అభివృద్ధి చెందిన తర్వాత దాని ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి, జీవన ప్రమాణాలు పెరిగినాయి. దాన్ని బట్టి ఇప్పుడు చాలామంది చాలా కులాలకు సంబంధించి అంటే కాపులు కానీ, ఎస్సీలు కానీ, బీసీలు కానీ రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలి, మనం రాజ్యాధికారం చేపట్టాలి అనే ఆకాంక్ష ఎప్పటి నుంచో బలంగా మనసులో ఉన్నా సరే అది కార్యాచరణ జరగడానికి, కార్యరూపం దాల్చడానికి సరైన ప్రణాళికలు, సరైన నాయకత్వం లేని కారణంతో అది ఎప్పటికప్పుడు పోస్ట్పోన్ అయిపోతూ ఉంది అన్నింటిలోని. దానికి రకరకాల కారణాలు, కర్ణుడు చౌకున్న కారణాలు ఉంటాయి. ఎస్సీలకు కానీ లేకపోతే బీసీలకు కానీ కాపులకు కానీ రాజ్యాధికారం దక్కకపోవటానికి. ఇటువంటి పరిస్థితుల్లో ఏదో కొంతమంది వ్యక్తులు కానీ, వ్యవస్థలు కానీ, సంస్థలు కానీ, రాజకీయ పార్టీలు స్థాపించిన వ్యక్తులు కానీ ఒక ప్రణాళికాబద్ధంగా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో మేమే గొప్ప, రాజ్యాధికారం మాకే కావాలి, సీఎం పీఠం మాకే కావాలి, మంత్రివర్గ స్థానాలన్నీ మాకే కావాలి, మేజర్ వాటా మాకే కావాలని అనకుండా కలిపి ప్రయాణం చేద్దామనే, అవకాశాలు మెరుగుపరుచుకుందామనే ఉద్దేశంతో కొంతమంది కొన్ని ప్రపోజల్తో ఎదురుకొస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కొంతమంది వాళ్ళ ఎజెండా ఏంటనేది ప్రజలకు అర్థం కాని పరిస్థితుల్లో, మరీ ముఖ్యంగా ఈ జడా శ్రవణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు లేదా రాజేష్ మహాసేన లాంటి వాళ్ళు ఏకఛత్రాధిపత్యం వహించాలని చెప్పి వాళ్ళంతటా వాళ్ళే అప్రకటితంగా, స్వయం ప్రకటితంగా నాయకుల కింద, వాళ్ళు ఎవడో గుర్తించలేదు, ఏ ఎలక్షన్లోనే గెలిచిన పాపాన పోలేదు, కానీ స్వయం ప్రకటిత మేధావులు, స్వయం ప్రకటిత నాయకుల కింద చలామణి అవ్వాలన్న ఉద్దేశంతోనే ఏంటో కొన్ని స్టేట్మెంట్లు పాస్ చేస్తూ ఉంటారు. ఆ కోవకి చెందిన వ్యక్తే దళితులందరికీ నాయకుడి కింద చెప్పుకునే ఈ రాజేష్ మహాసేన మానవులకు సంబంధించిన ఇష్యూలో దేంట్లోనో అప్పటి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని, ముఖ్యమంత్రి గారిని డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి నువ్వు పెట్టుకోక మాలవాళ్ళతో పెట్టుకుంటున్నావు అంటే, నువ్వు చిన్నోళ్ళతో ఎరెడ్లతో ఉన్నా పెట్టుకో, కాపులతో పెట్టుకో, చెట్టుపంజీలతో పెట్టుకో, లేకపోతే కమ్మలతో పెట్టుకో, వాళ్ళ పెద్ద సమర్థులు కాదు, సమర్థుడైన మాలవాడు జోలికి వెళ్తున్నావు, నువ్వు అర్జునుడు జోలికి వెళ్తున్నావు అన్న విధంగా ఆయన ఒక వార్నింగ్ ఇచ్చాడు. అదేంటంటే ఇప్పుడు ఇది కూడా చెప్పిన తర్వాత చెప్తాను. ఈయన ఎవరో జడా శ్రవణ్ కుమార్ గారు ఎస్సీలకు సంబంధించి, రిజర్వేషన్లకు సంబంధించి ఎవరైనా దళితులు క్రిస్టియన్ల కింద కన్వర్ట్ అయితే వాళ్ళకి ఈ రిజర్వేషన్లు వర్తించో, ఎస్సీ రిజర్వేషన్ వర్తించో అనే ఉద్దేశంతో ఉన్న చట్టాన్ని ఫోకస్ చేస్తా ఉండి ఎమ్మెల్యే ప్లస్ ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ శ్రీ రఘురామకృష్ణరాజు కొంత యాక్టివ్ పార్ట్ తీసుకుని కలెక్టర్ గారి దగ్గరికి, ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి కొంతమందికి వీళ్ళకి రిజర్వేషన్లు వర్తించమండి, వీళ్ళేమో బీసీ ఎస్సీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు కాదు, వీళ్ళు క్రిస్టియన్స్ దళితుల్లోకి రారు అని చెప్తున్నారని చెప్పి ఒక ఎలిగేషన్ ఒకటి. అట్లాగే రాజు సామాజిక వర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి ఒక ఇల్లు, ఆఫీసు కూలగొట్టారని, అదేవిధంగా దళిత వాడల్లో ఏదో పురాతనం అయిపోయిన శిథిలావస్థలో ఉన్న ఒక రామాలయ పునరుద్ధరణ చేసే కార్యక్రమం, ఇటువంటి ఎలిగేషన్లు ఉన్నాయి. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఈయన మాట్లాడిన మాటలు ఒకసారి ఉండండి. జడా శ్రవణ్ కుమార్ గారు, ఎవరైనా ఒక దళిత ఆఫీసరు, ఒక ఆఫీసరు, ఎస్సీ ఆఫీసరు ఎవరైనా ఒక క్రిస్టియన్ మాట మాట్లాడితే గద్దల్లాగా ఆయన మీద పడిపోతున్నది మీరు. అంటే మీ మీద మేము పడమనా? మేము పడితే ఎలా ఉంటుందో తెలుసా? మేము పడితే వారు వన్ సైడ్ అయిపోద్ది. రఘురామకృష్ణరాజు గారు, మీరు అనుకుంటున్నారేమో. మేము పడటం అంటూ మొదలు పెడితే పంచలెక్క పట్టుకొని పరిగెత్తాల్సిందే మీరందరూ. మాకు చేత కాదు, టైం వస్తుంది మాకు కూడా, వెయిట్ చేయండి. ఆయన మేము అంటే ఆయన మరి ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తూ ఆ పదం వాడాడు అనేది విన్నీ వాళ్ళకి, మిగతా వాళ్ళకి ఇతను మాట్లాడిన మాటలు కానీ, రాజేష్ మహాసేన కానీ ఇటువంటి కొంతమంది మాట్లాడే తొంటరి మాటలు దాని పర్యవసానం ఏమవుతుంది అనేది కంటికి కనపడింది కదా. మన రాజేష్ మహాసేన నోటు దురద కొద్దీ, ఇంకా కరెక్ట్గా క్లియర్గా చెప్పండి, నోటు దూలతో పొగరమోత్తనంగా వ్యవహరించి పొగరమోత్తనంగా వాగిన పిచ్చవాగుడు పర్యవసానం అతనికి ఇచ్చిన ఎమ్మెల్యే టికెట్ కూడా తిరిగి తీసేసుకున్నారు. మంచం గోళ్ళ కూర్చున్నాడు, ఓడగొట్టిన మంచం గోళ్ళగా ఇంట్లో కూర్చున్నాడు.
లేకపోతే ఆ వేవ్లో అతను ఎమ్మెల్యే అవుతాడు, దైవం అనుగ్రహిస్తే మంత్రి కూడా అవుతాడు. అయిపోయింది కదా అలాగా. అది అతను వ్యక్తిగతంగా నష్టపోయాడు. ఇతను మాట్లాడే శ్రవణ్ కుమార్ మాట్లాడే మాటల వల్ల మేము మీద పడితే గద్దల్లాగా మీద పడతారంట. రఘురామకృష్ణరాజు గారిని ఉద్దేశిస్తూ ఈయన మాట్లాడాడు. రఘురామకృష్ణరాజు, నువ్వు ఈ విధంగా మాకు చేస్తున్నావు, నీ వల్ల మాకు ఇబ్బంది వస్తుందని చెప్పి డైరెక్ట్గా మాట్లాడితే అది వేరు. కానీ ఈయన మీ వల్ల ఇటువంటి ఇబ్బంది వస్తుంది, మీని తిరగబడితే వారు వన్ సైడ్ అయిపోద్ది. ఎవరు తిరగబడితే వారు వన్ సైడ్ అయిపోద్దా, వంక అయిపోద్దా, తోటకూర ఏమీ అవ్వదు. మీరు మాట్లాడితే మీ మనసులో ఉన్న భావం ఏంటంటే, మా దళితులందరూ కలిపి దళితేతరుల మీద కానీ లేకపోతే క్షత్రియుల మీద కానీ రఘురామరాజు మీద కానీ తిరగబడి కానీ మేము వచ్చి మీ మీద దౌర్జన్యం చేయటం వస్తే మామూలుగా ఉండదు అని ఏదో వార్నింగ్ ఇచ్చే ఉద్దేశంతో. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మిగతా వాళ్ళు ఎందుకు రియాక్ట్ అవుతారని చెప్తున్నానంటే, మనం ఎవరైనా చూసి ఇలా తప్పట్లు కొడతాం, ఎదురు జనం వెళ్తున్నారు, ఒక 4-5, అందులో మనకు కావాల్సిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, పెద్ద అరుపు అరవకుండా తప్పట్లు కొడితే ఆ ఫ్రెండ్ వెనక్కి తిరుగుతాడనే ఉద్దేశం కాదు. ఆ ఉద్దేశంతోనే మనం కొట్టాం. కానీ మొత్తం అందరూ వెనక్కి తిరుగుతారు. ఆ తప్పట్ల శబ్దాలు చెప్పదు, బాబు మీ అందరినీ కాదు ఈయన్నే కాకెత్తున్నారని చెప్పి. అలాగే ఇతను ఇచ్చి వార్నింగ్ రఘురామరాజు గారికి, క్షత్రియులకే కాదు, దళితేతరులు అందరికీ కల్పిస్తున్నాడు. మా దళితులు శక్తివంతులు, మేము తిరగబడితే వారు వన్ సైడ్ అయిపోద్దని చెప్పి. అందుకని చెప్పి ఇతనికి తెలియాలని చెప్పి నేను అతను ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. నేను ఎవరిది, మహాసేన రాజేష్ది. నువ్వు తిరగబడినా నీ కమ్యూనిటీ నువ్వు ఎవరిని దృష్టిలో పెట్టుకున్నావో, నేను దళితులు ఎవరిని భయం చేయట్లా. ఎవడో ఒకడు మాట్లాడిన దానికి మొత్తం కులాన్ని వ్యవస్థని అంటాం కరెక్ట్ కాదు. ఆ కులంలో ఉన్న ఐకమత్యాన్ని కానీ ఇప్పుడిప్పుడు కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ అందరూ కలిపి ఎస్సీలు కాపులు కలిస్తే బాగుంటుంది, ఎస్సీలు పలానా వాళ్ళు కలిస్తే బాగుంటుంది, లేకపోతే మొన్న రామచంద్ర యాదవ్ లాంటి వారు బీసీ సభ పెట్టుకున్నప్పుడు కూడా సభలో కూడా ఆయన చెప్పాడు, కాపులు కూడా వెనకబడిపోయి ఉన్నారు, అందరూ కలిపి ప్రయాణం చేద్దాం అనే విధంగా ప్రతివాడు చెప్పుకుంటూ వస్తుంటే, మా సామాజిక వర్గం తిరగబడితే వారు వన్ సైడ్ అయిపోద్ది, పంచులు ఎగేసుకుని పరిగెట్టవలసిన పరిస్థితి వస్తుంది, మాకు టైం వస్తుంది. రాని టైం వచ్చే వరకు ఎవడైనా టైం కోసమే, టైం వస్తే అందరూ కూడా గమ్యస్థానం చేరతాం. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. శ్రవణ్ కుమార్ గారు నోరు ఉంది కదా అని చెప్పి మాట్లాడితే, మనం ఇసిరితే మనం ఇసిరిన మన టార్గెట్కే తగలదు. మీరు రఘురామరాజు గారిని ఒక ఆయన అంటున్నానని చెప్పి అనుకుంటున్నారేమో, కాదు, మీరు అందరికీ ఊరమ్మడిగా అందరికీ ఒక వార్నింగ్ ఇచ్చి పడేస్తే వదిలిపోద్ది కదా అన్న విధంగా మీరు ఇచ్చేస్తున్నారేమో. అలాగే ఇచ్చేస్తే తీసుకుంటానికి అందరూ సిద్ధంగా ఉండరు. ఇప్పుడు మళ్ళీ మీరు కులాల కొంపట్లు రాజేసి ఏదో ఒక పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసి హీరో అయిపోవాలని చూస్తున్నారేమో. దీనివల్ల ఎవడో హీరో అవ్వడం, దీనివల్ల మీ రాజకీయ మనుగడ కూడా పెద్దగా అభివృద్ధిలోకి ఏమీ రాదు. గుర్తుపెట్టుకోండి. నమస్కారం. రామాంధ్రరావు. జై హింద్.